నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ చిన్నారులు చదువుకోవడానికి వెళ్ళాలంటే వీరికి తిప్పలు తప్పవా? మండల స్థాయి అధికారులు ఈ చిన్నారుల తిప్పలను, వీరు పడుతున్న కష్టాలను కన్నులారా వీక్షించలేరా? చిన్నారుల సమస్యలను పరిష్కరించలేరా? ఈ చిన్నారులు బడికి వెళ్ళాలంటే వారి ఇంటి వద్ద నుండి స్కూల్కి వెళ్ళేంత వరకు గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకోవాల్సిందే। వారి ఇంటి వద్ద నుండి స్కూల్కి వెళ్లే రోడ్డు మార్గాన జలమయంతో, బురదతో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారిపోవడంతో చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళాలంటే ఈ చిన్నారులు నానా కష్టాలు పడాల్సిందే। అది ఎక్కడో కాదు, మరి తడమండలం కారిజాతి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల చుట్టూ ఉన్న రోడ్ల దుస్థితిని ఇప్పుడు మనం ఎస్ఎస్ న్యూస్ లో చూద్దాం। సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని గడిచిన 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ రోడ్లన్నీ జలమయంతో నిండి చెరువులను తలపిస్తున్నాయి। దీంతో పాదాచారులు, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు। గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సూలూరుపేట పట్టణంలోని రోడ్లన్నీ జలమయం కావడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి। ఇప్పుడు ఆ దృశ్యాలను మనం ఎస్ఎస్ న్యూస్ లో చూద్దాం।
నీలకంఠ టెక్స్టైల్స్ నందు ఎవరో గుర్తు తెలియని దొంగ తమకు బట్టలు కావాలి అంటూ దుకాణంలోకి వచ్చి దుకాణ యజమాని బట్టలు చూపిస్తున్న నేపథ్యంలో అటు పక్కనే ఉన్న క్యాష్ బాక్స్ లో చేయి పెట్టి గల్లాలో ఉన్న ₹1,00,000 నగదును అపహరించి ఎత్తుకు వెళ్లి పరారవడం జరిగింది. దీంతో నీలకంఠ టెక్స్టైల్స్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. निकलेगी स्पीड भी निकलेगी 48, 47 एंड 8 मार्क निकले ये निकले ये हाथ भी करो मैं सर ना अंगड़ी पेर नीलकंठ टेक्सटाइल ना पेर हीराराम अंगड़ीलो కూర్చొని ఉన్న కస్టమర్ వచ్చింది అవరికి ఇదే గిఫ్ట్ కావాలని చెప్పినా इधर చూపించిన మళ్ళీ ఇదే చూపి మళ్ళీ చూపించిన మళ్ళీ ఇదే చూపి మళ్ళీ చూపించిన మళ్ళీ ఇదే చూపి అదేసారి 10 సారి చూపించిన తర్వాత నాకు డౌట్ పడింది ಅವರು అర్జెంట్గా వెళ్ళిపోయినాయి బయట వెళ్ళిపోయిన ఓడి వెళ్ళిపోయినాయి సంతులు దారి వెళ్ళిపోయిన డౌట్ పడింది గల్లా చూసిన ఒక గల్లా అక్కడ పైన ఉండే సార్ ఈ గల్లా పైన ఉండే ఆడవాడి లోపల ఉండే చూడలే గల్లాలో డబ్బులు తీసి మొత్తం వెళ్ళిపోయినాయి 1,10,000 అసెంబ్లీ కోసం పెట్టినాయి పార్టీ వచ్చేది ఒకటి సోమవారం సండే పోవాలని సరే నా అతి పెట్టిన డబ్బులు అన్ని లోపల తీసేసరి రేపు పోవాలని ఇది కోసం ఇంకేం జరగలేదు సార్ కొంచెం న్యాయం చేయండి సార్. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.